పెద్దసారి ఇచ్చిన రిపోర్ట్ కరెక్టేనా? ఏదన్నా తేడా ఉందా? నిజంగానే మార్కులు తగ్గాయా? జాగ్రత్తగా వేసుంటే ఇంకొన్ని వచ్చేవా? మనం బలం ఎంత? ప్రత్యర్థులకున్న వెయిట్ ఎంత? కన్ఫ్యూజన్ని దూరం చేసుకునేందుకు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సొంత సర్వేలు మొదలుపెట్టారు. లక్షలు పోసి పబ్లిక్ పల్స్ తెలుసుకుంటున్నారు. ఓ రేంజ్లో తమకు క్రేజ్ ఉందని ఎమ్మెల్యేలు సొంత డబ్బా కొట్టుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఇదిగో మీ ర్యాంకులంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అధినేత ఊహించని షాక్ ఇవ్వడమే కాకుండా మార్కులు ఎందుకు తగ్గాయని క్లాస్ పీకడంతో కొందరు ఎమ్మెల్యేలు కంగారు పడ్డారు. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పనితీరులో మార్పుపై జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. తమ గ్రాఫ్ ఏ మేరకు పెరిగిందో చెక్ చేసుకోవాలని ఉబలాట పడుతున్నారట. మొదట్లో ఎలా ఉన్నా ఇప్పుడు నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యేలు జనం తమకెన్ని మార్కులు వేస్తున్నారో తెలుసుకునేందుకు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారని సమాచారం. తమ అనుచరులను నమ్ముకోకుండా హైదరాబాద్లోని ఓ సంస్థతో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు సర్వే చేయించుకున్నారట. మరో 3 ఎమ్మెల్యేలు వేరే సంస్థలతో తమ పనితీరుపై సర్వే చేసి పెట్టాలని పురమాయించారట. కేవలం తమ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడమే కాదు, తమ సమీప ప్రత్యర్థుల గురించి జనం ఏమనుకుంటున్నారో, పబ్లిక్ లో వారికెంత వెయిట్ ఉందో తెలుసుకునేందుకు కూడా కొందరు ఉత్సాహం చూపుతున్నారని తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుతో ముడిపడి ఉండడంతో సర్వేల కోసం ఎంత ఖర్చుకైనా సై అంటున్నారు కొందరు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 1000 శాంపిల్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. తనకు ఖచ్చితమైన రిపోర్టు కావాలంటూ 3000 మందితో మాట్లాడాలని మరో ఎమ్మెల్యే సర్వే చేయించుకుంటున్నారని సమాచారం. ముఖ్యమంత్రి చేయించిన సర్వేలో గ్రాఫ్ తగ్గిన వారు ముందు జాగ్రత్తగా తమ 3 ఏళ్ల పనితీరుకు కొలమానంగా సర్వేలు చేయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మొత్తం 6 ఎమ్మెల్యేలు సర్వేలు చేయించుకుంటున్నారన్న ప్రచారముంది. తమ పనితీరుపై అధినేత అంచనాల్ని, ఆయనేసిన మార్కుల్ని తప్పుబట్టలేక కొందరు నేతలు సొంత సర్వేలతో సంతృప్తి పడుతున్నారన్న ప్రచారముంది. కేసీఆర్ 3వ సర్వేలు సైతం కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందనే ఫీడ్బ్యాక్ వచ్చిందనే సమాచారం తమకుందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. అదే విషయాన్ని ధృవీకరించేందుకు పక్కాగా సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ఎలాగూ మరో సర్వే రిపోర్టు వస్తుందన్న అంచనాతో అందులో పర్ఫార్మెన్స్ తగ్గితే తమ సర్వే రిపోర్టును అధినేత ముందు పెట్టవచ్చనే ఆలోచనతో కొందరున్నారట. అయితే సొంత సర్వేతో కొంతమంది ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ ఓకే అని ఆనందపడుతున్నా మరికొంతమంది అంచనాలు మాత్రం ఉల్టా పల్టా అవుతున్నాయని సమాచారం. సగం మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు డౌటేనన్న ప్రచారం పార్టీలో ఇప్పటికే ఉంది. వేరే పార్టీల నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నప్పుడల్లా సిట్టింగుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే 3-4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆశాభంగం తప్పదనే సంకేతాలున్నాయట. వీరే కాక రిపోర్ట్ ఆధారంగా మరో 4 పరిస్థితి డోలాయమానంలో ఉందంటున్నారు. ఈ పరిణామాలతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత సర్వేల కోసం పోటీలు పడుతున్నారనే గుసగుసలు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల పార్టీ స్ట్రాంగ్ గానే ఉన్నా ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్ బాగాలేదనే రిపోర్ట్ వచ్చిందంటున్నారు. పర్సనల్ సర్వేలో తమ పనితీరుకు మంచి మార్కులే వచ్చినా నిజమే అన్న సందిగ్ధంలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యే చేయించుకున్న సర్వే కావడంతో ఆయా సంస్థలు సానుకూలంగా సర్వే రిపోర్టు ఇచ్చుంటే పరిస్థితి ఏమిటని అనుచరగణం చెవులు కోరుకుంటున్నారు. సర్వే రిపోర్టు ఎలాగన్నా ఉండని, జనంలో ఉంటున్నాం కాబట్టి అంతా పాజిటివ్ గానే ఉంటుందని కొంతమంది ధీమాగా ఉన్నా అసలు తమకు సర్వేలతో పనే లేదని, జనంలో బలముంటే చాలని ఇంకొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అయితే ఉందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఎవరిని లక్షలు పోసి సర్వేలు చేయించుకున్నా ఓట్లు ఎవరికనేది కాదు, ఎన్నికల నాటికి టికెట్లు ఎవరికొస్తాయన్నదే కీలకం కాబోతోంది. సర్వేలను నమ్ముకునే కంటే జనానికి సేవ చేసుకుంటే ఫలితం ఉంటుందన్న వాదన లేకపోలేదు.